అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. ఇక్కడ మీరు చూడండి, మా అవ్వ కావచ్చు అందరూ కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఎందుకు వచ్చారో ఏందో ఒకసారి చూద్దాం. అరే బాబు లోకేష్, నీ మాటలు వింటా అంటే నవ్వు వస్తా ఉందిరా. వచ్చి ఇక్కడ జగన్ ఇప్పుడు నువ్వు అరే లోకేష్ అన్నంత మాత్రాన అన్న అమ్మ ఇదిగో సూట్ కేసు అని అండో. మీకు ఇచ్చేది చెరోకు 5 రూపాయలే. ఆయన ఆల్రెడీ మెసేజ్ పెట్టేసాడు వాట్సాప్ గ్రూప్ లో. 2 ఆర్టిస్టులు వస్తున్నారు, చెరోకు 5 రూపాయలు ఇవ్వండి రాసేసారు. నువ్వు ఇంకెంత భజన చేసినా, నువ్వు ఎంత అరిసినా, ఎంత మొత్తుకున్నా, నువ్వు ఎంత కూడు రాగాలు తీసినా కూడా ఇచ్చేది చెరోకు 5 రూపాయలే. ఏమో కట్టలు తెచ్చుకొని కట్ట కట్టుకొని ఈవిడ కరకట్ట దగ్గరకు వచ్చిందయ్యా. ఈవిడ తెలిసిందిగా మీకు. ఇద్దరు కలిసి కరకట్ట దగ్గరకు వచ్చి కట్టలు తెచ్చుకొని వీరావేశంతో నారా లోకేష్ గారిని పట్టుకొని మాట్లాడే పద్ధతి చూశారు కదా మీరు. నువ్వు ఎంత చేసినా ప్రైజ్ మనీ 5 రూపాయలే. చెరువుకి 5 రూపాయలు ఇస్తారు. ఆ 5 రూపాయల కోసం ఆత్రంగా హైదరాబాద్ నుంచి ఆయాసపడుతూ ఆడకెళ్ళి మరికోళ్ళు పిలిపించుకొని వాళ్ళ ముందు కూర్చొని వాళ్ళే తప్పు అన్నావులే. పిలిస్తే వచ్చినారు, దాంట్లో తప్పే ఉందా? కూర్చొని మాట్లాడుతూ ఉండవు. నేను ఇప్పుడు నీకు విషయం చెప్తున్నా. చెరువుకి 5 రూపాయలు ఇచ్చారు. ఇది చాలా మీకు అవసరం. చూస్తే ఎండ ఉంది, వడదెబ్బ కొట్టే అవకాశం ఉంది. 5 రూపాయలు అలానే ఎత్తి పెట్టుకోండి. మీకు కావాల్సింది ఇప్పుడు ముఖ్యంగా కరకట్ట కాదు, ఆ దరిదాపుల్లోనే అన్న తాడేపల్లి ప్యాలెస్ ఉంది, అక్కడికి వెళ్ళండి. ఎందుకని చెప్తున్నానంటే 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేసే అవకాశం ఉంది. అన్న ఎదురు చూస్తూ ఉన్నాడు 2 పాత్రల కోసం, 2 పోస్టులు భర్తీ కోసం. అవేంటి అంటే తల్లి చెల్లి. ఇవి ఖాళీ అయిపోయినాయి. అవి ఇంకా రావు, ఎప్పటికీ రావు, అసహించుకొని వెళ్ళిపోయినాయి. ఆ పోస్టులకి మీరు భర్తీ అవుతారని నాకు పూర్తి నమ్మకం ఉంది. తల్లిగా నువ్వు, చెల్లిగా శ్యామలమ్మ, ఇద్దరు వెంటనే ఇంకా ఆడిషన్స్ ఉండవు, ఇంటర్వ్యూలు ఉండవు. రావడం తల్లి చెల్లి అని వేస్తాడు, ఆయనతోనే ఉండండి. నిజంగా చెప్తున్నా, ఈరోజు గుర్తుపెట్టుకోండి, మీరు ఆయనకి చాలా సహాయం చేసే అవకాశం ఉంది. గొడ్డల పార్టీ సమక్షంలో బాబాయ్ ఆశీస్సులతో చివరి రోజుల్లో ఎలక్షన్స్ ముందు మీరు చేసే త్యాగం జగన్మోహన్ రెడ్డి జీవితంలో భాగం. కాబట్టి అక్కడికి వెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇందాక చెప్పా చెరువుకి 5 రూపాయలు ఇస్తారు, అవి మీకు చాలా అవసరం అని చెప్పా. ఎందుకంటే ఈ ఎండ మీద, ఈ వడదెబ్బ మీద, ఈ నీరసం మీద, ఈ ఆయాసం మీద 5 రూపాయలు చాలా అవసరం. ఎందుకంటే పక్కనే అన్నా క్యాంటీన్ ఉంది. చెరువుకి 5 రూపాయలు అక్కడ ఇవ్వండి. బ్రహ్మాండమైన భోజనం, 4 రకాల కూరలు ఉంటాయి, అక్కడ తినండి. కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతీయ భావానికి, ప్రాంతాలకి ఎటువంటి తేడా చూపించరు అక్కడ. పో డబ్బులు ఇవ్వండి, కడుపు నిండా కూడి తినండి. 5 రూపాయలు మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్తున్నా. ఇంకో మాట లక్ష్మీభారతి గారు, 5 రూపాయలు అన్నా క్యాంటీన్ మాత్రమే కాదు, మిమ్మల్ని చూస్తుంటే 60 సంవత్సరాలు దాటి ఇంకొక 60 సంవత్సరాలు అయింది. 60 సంవత్సరాల క్రితం మీకు 60 సంవత్సరాలు పెట్టింది. మీకు పింఛన్ ఇస్తారు. నా మాట విను. అన్నిచ్చిన 5 రూపాయలతో అన్నా క్యాంటీన్కి ఉపయోగపడితే బాబు గారు టెన్షన్గా ఇచ్చే పింఛన్ వల్ల ఈ వృద్ధ సమయంలో మీరు వృధా చేయకుండా ఆ డబ్బుల్ని సద్వినియోగం చేసుకోమని ఒక మనవడిగా ప్రేమానురాగాలతో మీ మీద దూర దృష్టితో చెబుతున్నటువంటి ఒక మంచి మాట. ఎట్టాగట్ట పోయినావు కదా పరిగెత్తుకుంటే వెనక ముందు చూసుకోకుండా, ఆ పక్కనే పింఛన్ రాయిపించుకో, డబ్బులు వస్తాయి, అంతే కదా. ఇంకా చూడండి, ఇక్కడి నుంచి యాక్టింగ్ ఉంటాయి. చూడండి ఒకసారి. మీరు ఒక పెద్ద సవాల్ విసిరి వెళ్ళిపోయావు కదా. మహిళల్ని జగన్ గారు అవమానం చేశారా? భారతి గారు చెప్పాలా సమాధానం? ఆయన పిల్లలు చెప్పాలా? మరి మహిళల మీద మీరు ఇప్పటి వరకు చేస్తున్న ట్రోలింగ్స్ అందరూ, మేమందరం కూడా దాంట్లో బాధితులమే కదా. ఇక్కడున్న వాళ్ళందరి మీద మీ ఐటీడీపీలో చేసినటువంటి ఘోరమైన ట్రోలింగ్స్. ఇక్కడ దాకా వచ్చిన వీడియోకి నేను సమాధానం చెప్పలేను. ఎందుకంటే ఈవిడికి ఆవిడ డ్రైవరు సమాధానం చెప్పడు, ఇంట్లో పనులు సమాధానం చెప్పరు. ఒరిజినల్ చెప్పాలంటే ఆవిడ కూడా సమాధానం చెప్పుకోలేదు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్టింగ్ చూడండి, ఈవిడ యాక్టింగ్ ఇక్కడ చూడండి. అంటే అభిమానులు అంతా పైన పడిపోబోతున్నట్టు. కదా ఇక్కడున్న వాళ్ళందరి మీద మీ ఐటీడీపీలో చేసినటువంటి ఇది చూడండి. ఎక్కడో మా మొత్తం అక్కడ అభిమానులు అంతా వచ్చేయనట్టు. శ్యామలకి ఇంకా మనకు దొరకదు, శ్యామలకి ఇక్కడికి రావడమే మన అదృష్టం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం ఏమో అన్నట్టు తండోపతండాలుగా జనాలు వచ్చేయనట్టు మధ్యలో. అంటే అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఉన్న పెద్ద ఆవిడ, పార్టీని 151 నుంచి 11 పడేయడంలో పూర్తి స్థాయిలో ఉపయోగపడ్డ ఆవిడ మాట్లాడుతూ ఉంది. మీరు మధ్యలో రాబాకండి, నేను మళ్ళీ ఫోటోలు ఇస్తానులే అబ్బా, నా 5 రూపాయల రూపాయి కూడా నేను ఇవ్వను అన్నట్టు ఇంకొకసారి ఎక్స్ప్రెషన్ ఏమనుకోబాకండి నన్ను. సాధించినాయి కదా ఇక్కడున్న వాళ్ళందరి మీద మీ ఐటీడీపీలో చేసినటువంటి ఘోరమైన అది. ఈ ఎక్స్ప్రెషన్ కి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి? ఆ ఎక్స్ప్రెషన్ కి వాల్యూ ఎంతండి? గౌరవం ఎంతండి? ఎంత డబ్బులు ఇస్తే ఎక్స్ప్రెషన్స్ వస్తాయండి? మొదటి నుంచి ఆవిడకి అంటే
మామూలుగా ఆవిడకి షోలు ఈవెంట్లు సినిమాలు పెద్ద ఉండవు కాబట్టి ఆ యాక్టింగ్ అంతా మరుగున పడిపోయింది కాబట్టి ఒకసారి కూర్చి పడిపోయింది ఇక్కడ. చూడండి మా అబ్బాయి ఏం మాట్లాడుతున్నారండి. మా భారతమ్మ మీద చేసినటువంటి వాళ్ళ పిల్లల మీద చేసినటువంటి వీటి గురించి మాట్లాడరా ముందు నువ్వు. ఎందుకు పనికిరానటువంటి నువ్వు ఈ రోజు మీ తండ్రిని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా నీచమైనటువంటి ఈ ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా మహిళల మీద నడుపుతూ మీ హోంమంత్రిని ఏదో అన్నారంట. మీ హోంమంత్రి ఏ ఒక్క కేసు అయినా పట్టించుకుంటా ఉందా? మహిళల మీద ఇన్ని అత్యాచారాలు, ఇన్ని అన్యాయాలు రాష్ట్రంలో ఎప్పుడూ జరిగినంత ఘోరంగా నిమిషానికి ఒక రేపు జరుగుతా ఉంది. మరి అట్లాంటి వాటి గురించి మీ హోమ్ మినిస్టర్ ఒక్కసారైనా స్పందించారా? దోషుల్ని శిక్షించారా? మీరా నీతులు చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారికి? మీ బతుకులే ఇంత ఏదైనా చూడండి మధ్యలో ఏమనుకోద్దు, మళ్ళీ ఒకసారి చూడండి. ఎవరైనా స్పందించారా? దోషుల్ని శిక్షించారా? మీరా నీతులు చెప్పేది జగన్మోహన్. చూడండి కింద పేపరు పైన ఫోను, అక్కడి నుంచి పైనుంచి వస్తుంటది ఆఫీసు నుంచి. పెద్ద ఆవిడ కరెక్ట్గా మాట్లాడుతుందా, మనం చెప్పిందే మాట్లాడుతుందా, భజన చేస్తుందా లేదా, అబద్ధాలు మాట్లాడుతుందా లేదా, నారా లోకేష్ గారిని పట్టుకొని అబ్బాయి రే అని అంటుందా లేదా అని ఈవిడికి ఇచ్చారు పూర్తి బాధ్యత. పేపర్లో కూడా సజ్జలా పంపించాడు, వేడిగా ఉన్నాయి పేపర్లు. అక్కడి నుంచి తీసుకొచ్చారు కదా, ఎక్కడి నుంచో మరి ఆ జెరాక్స్ షాప్ మరి ఏమో కానీ. ఇక్కడ చూడండి నేను అబద్ధం చెప్పట్లేదు కదా, ఇక్కడ చూడండి. ఎవరైనా స్పందించారా? దోషుల్ని శిక్షించారా? మీరా నీతులు చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారికి? మీ బతుకులే ఇంత ఏదైనా విషయం వచ్చినప్పుడు సమాధానం చెప్పకుండా దాటేసుకుంటూ పారిపోయేటువంటి మీరు వచ్చి ఇక్కడ సవాలు విసురుతారా? అంత శక్తి నీకుందా అసలు? నువ్వేంటో నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి నువ్వు ఆలోచన చూసుకో. నువ్వు వచ్చిన తర్వాత అంటే నీ బాబు వచ్చిన తర్వాత పరిపాలనకి ఎంత మంది మీద అఘాయిత్యాలు అన్యాయాలు జరుగుతున్నాయో, ఎంతమంది మహిళలు ఆత్మహత్యలు చేసుకున్నారో, హత్యలు చేయబడుతున్నారో, వీటన్నిటి మీద ఒక్కసారి విచారణ చేద్దామా? నీకు నిజంగా ధైర్యం ఉంటే ఇక్కడ మీ కరకట్ట కొంపకు మేము 200 మీటర్లో ఉన్నాము, ఇప్పుడు రమ్మంటే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. అరే లోకేష్, సిద్ధంగా ఉన్నాంరా. వచ్చి ఎవరి పరిపాలనలో మహిళలకు న్యాయం జరిగిందో, ఎవరి పరిపాలన కాదు, నీకు అంత వయస్సు ఉంది కదా, ఎంతో కొంత గౌరవంగా బతకాలా, మంచిగా బతకాలా, శేష జీవితం బాగుండాలా, ఉండాలి కదా మనకి కొంచెం బుద్ధి, జ్ఞానం, మర్యాద ఉండాలి కదా మనిషి అనే దానికి. ఇంత దిగజారిపోవాలి లక్ష్మీభారతి గారు మీరు. ఓ అద్భుతమైన దేవతల పేర్లు పెట్టుకొని దెయ్యం చేష్టాలు చేస్తున్నటువంటి నీకు ఈరోజు మర్యాద ఉందని అడుగుతున్నా. కేవలం పదవుల కోసం దిగజారిపోయి వయస్సును పక్కన పెట్టి ఒక అత్యున్నత స్థానంలో ఆయన ఒక తక్కువ వయసులో అన్ని శాఖలకు మంత్రిగా అన్ని వేల ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి మంగళగిరి శాసనసభ్యుడిగా అతను ఈరోజు గూగుల్ డేటా సెంటర్ తీసుకొని వచ్చి అత్యున్నత స్థానంలో ఆయన పరిగెడుతూ పోతా ఉంటే నువ్వు మాట్లాడే మాటలు నిన్ను చేదరించరా? నీకు చెప్పేవాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అయితే చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నీకు చెప్పేవాళ్ళు ఎవరు లేరా? చెప్పక నేను తయారైనట్టుండవే నువ్వా? మరి లక్ష్మీభారతి గారు, మరి శ్యామలమ్మ, వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి యాక్టివ్ స్కిల్స్ మీరు చూశారు. ఏదో కట్టలు తెచ్చుకొని కరకట్ట దగ్గరకు 200 మీటర్ల దూరంలో ఉందంటున్నారు. కానీ చివరిగా చెప్పేది ఒకటే, ఇవన్నీ వేస్ట్ మాటలు, వేస్ట్ కథలు. 2029లో రాబోయేదే కూటమి ప్రభుత్వం, గుర్తుపెట్టుకోండి. నమస్కారం.